2029 ఎన్నికలు రాబోయే రోజుల్లో భారతదేశ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించేది ఒక కొత్త తరం. మరి ఆ కొత్త ఓటరు ఎవరు? వాళ్ల మనస్సులో ఏముంది? ఇదే ఈరోజు మన విశ్లేషణ. మీకు గుర్తుందా, 2014లో ఒక తరం మొత్తం ఏకమై ఎన్నికల ఫలితాన్నే మార్చేసింది. మరి సరిగ్గా 15 ఏళ్ల తర్వాత అంటే 2029లో గెలుపోటముల్ని నిర్ణయించేదెవరు? అసలు ఎవరా కొత్త ఓటరు? వాళ్ల ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి? రండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. అయితే ఈ విశ్లేషణ అంతా కూడా వాట్ డస్ దిస్ డేటా సే అనే యూట్యూబ్ ఛానల్లో ఏజే ప్రకాష్ గారు ప్రెజెంట్ చేసిన డేటా ఆధారంగా మనం చేసుకుంటున్నాం. సరే, ఇక విషయంలోకొస్తే ముందుగా మనం ఒక కొత్త తరాన్ని, ఒక కొత్త ఓటర్ని పరిచయం చేసుకుందాం. ఎందుకంటే భారతదేశ భవిష్యత్తును మలుపు తిప్పబోయే ఒక పెద్ద మార్పు ఇది. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 40 కోట్లు. అవును, మీరు విన్నది కరెక్టే, 40 కోట్లు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు మన దేశంలో జెన్జీ జనాభా. చెప్పాలంటే ప్రపంచంలోనే ఇది అతి పెద్ద యువశక్తి. అంటే 2029 ఎన్నికల భవిష్యత్తును నిర్దేశించబోయేది వీళ్లే. అసలు ఈ జెన్జీ అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే 1997 నుండి 2012 మధ్య పుట్టినవాళ్లు. వీళ్ల ప్రత్యేకత ఏంటంటే వీళ్లు పుట్టుకతోనే డిజిటల్ ప్రపంచంలో పెరిగారు. ఆర్థికంగా ఎప్పుడూ ఒక రకమైన ఆందోళనలో ఉంటారు. మరి రాజకీయంగా ఏ ఒక్క పార్టీకి కట్టుబడి ఉండరు. మరింతకీ ఈ జెన్జీ తరం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది? ఈ చార్ట్ చూస్తే మనకో క్లారిటీ వస్తుంది. చూడండి, 51% మంది ఆర్థిక ఒత్తిడి గురించి, 46% మంది మంచి చదువుల గురించి, ఇక 30% మంది ఉద్యోగ భద్రత గురించే ఎక్కువగా ఆందోళన పడుతున్నారు. సరే, ఇప్పుడు మనం 2014 ఓటర్కి 2029 ఓటర్కి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఈ 15 ఏళ్లలో మన ఓటర్ మైండ్ సెట్ ఎంతలా, ఎలా మారిపోయిందో మనకు అర్థమవుతుంది. ఈ 2 తరాల మధ్య తేడాను గమనిస్తే 2014 నాటి ఓటర్కి గతం బాగా గుర్తుంది. అంటే యూపీఏ వర్సెస్ ఎన్డీఏ పాలన ఎలా ఉండేదో వాళ్లకు తెలుసు. వాళ్ల ఓటు ఆ జ్ఞాపకాలతోనే ప్రభావితమైంది. అప్పట్లో సోషల్ మీడియా అనేది ఒక కొత్త అడ్వాంటేజ్ అంతే. కానీ ఇప్పుడు 2029 ఓటర్ దగ్గరికొస్తే సీన్ మొత్తం రివర్స్. వీళ్లు పెరిగిందే మోదీ శకంలో. పాత ప్రభుత్వాల గురించి వీళ్లకు పెద్దగా ఏమీ తెలియదు, ఎలాంటి జ్ఞాపకాలూ లేదు. వాళ్లు సూటిగా ఒక్కటే అడుగుతారు, నాకేంటి లాభం? ఇక సోషల్ మీడియా అంటారా, అది వాళ్లకొక యుద్ధరంగం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. మేము గొప్ప, వాళ్లు చెడ్డ అనే పాత రాజకీయ కథనాలకు ఈ కొత్త ఓటర్ దగ్గర అస్సలు విలువుండదు. ఆ నేరేటివ్లు వాళ్లను ఏమాత్రం కదిలించలేవు. ఓకే, ఇప్పుడు మరో ముఖ్యమైన విభాగానికి వద్దాం. ఆశలు వర్సెస్ వాస్తవాలు. అంటే ఈ జెన్జీ తరం ఆశలకు, బయట నిజంగా ఉన్న పరిస్థితులకు మధ్య ఎంత గ్యాప్ ఉందో డేటా రూపంలో చూద్దాం. జెన్జీ తరం నంబర్ 1 డిమాండ్ ఏంటో తెలుసా? ఉద్యోగాలు. మరి ఈ విషయంలో వాస్తవాలు అంటే డేటా ఏం చెబుతోంది? ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. గడిచిన 10 ఏళ్లుగా యువతలో నిరుద్యోగం పెరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది చదువులు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నా వాళ్లందరికీ సరిపడా ఉద్యోగాలు మాత్రం దొరకడం లేదు. ఈ గ్యాప్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుత జాబ్ మార్కెట్ పరిస్థితినే ఒకసారి చూస్తే స్థిరమైన జీతంతో కూడిన ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వ నియామకాలు చాలా నెమ్మదించాయి. మరోవైపు స్విగ్గీ, జొమాటో లాంటి గిగ్ వర్క్ అంటే తాత్కాలిక పనుల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు పరుగులు పెట్టిన ఐటీ రంగం వృద్ధి కూడా ఇప్పుడు నెమ్మదించింది. ఇక చిన్న, మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు, తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. దీని అంతిమ ఫలితం ఒక్కటే, ఎక్కువ మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే మంచి ఉద్యోగాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. తీవ్రమైన పోటీ. సరే, దేశంలో పరిస్థితి ఇలా ఉంది. మరి విదేశాల్లో ఇలా అవకాశాలు ఉన్నాయా అంటే అక్కడ కూడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. అమెరికా H1B వీసాల నిబంధనలు కఠినతరం అయ్యాయి. ఓవరాల్గా ఓవర్సీస్ నియామకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. సరే, ఇక ఈ విశ్లేషణలో చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన విభాగానికి వచ్చేశాం. అదే నిర్ణయాత్మక అంశం. హామీల కంటే పనితీరుకే ఈ కొత్త ఓటరు ఎందుకంత ప్రాధాన్యత ఇవ్వబోతోందో చూద్దాం. ఈ ఒక్క వాక్యం పరిస్థితిని చాలా స్పష్టంగా వివరిస్తుంది. యువత అంచనాలకు, ప్రభుత్వాల పనితీరుకు మధ్య అంతరం బాగా పెరిగిపోయింది అని. అంటే ఏంటి? గతంలో రాజకీయాలను ఎలా అంచనా వేసేవాళ్లు? అద్భుతమైన కథనాలు, ఎమోషనల్ స్పీచ్లు, పాత జ్ఞాపకాల ఆధారంగా. కాని జెన్-జీ తరం అలా కాదు. వాళ్లు నాయకులను కేవలం అవుట్కమ్స్, రిజల్ట్స్, డెలివరీ ఆధారంగానే అంచనా వేస్తారు.
సింపుల్గా చెప్పాలంటే మాటలు కాదు, చేతల ముఖ్యమంటారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు అసలైన హెచ్చరిక ఇదే. 2029 ఎన్నికల ఫలితమనేది విధేయతపైనో భావోద్వేగాలపైనో ఆధారపడి ఉండదు. అది కేవలం నిఖార్సైన పనితీరుపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ కొత్త తరం ఓటర్ ఆకాంక్షలను నెరవేర్చడానికి, వాళ్లక్ కావాల్సిన రిజల్ట్స్ ఇవ్వడానికి ఏ పార్టీ సిద్ధంగా ఉంది? ఇది అన్ని రాజకీయ పార్టీలు తమను తాము వేసుకోవాల్సిన అతిపెద్ద ప్రశ్న. నోరా? ఏ విషయాన్నైనా విశ్లేషించి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాము. గోదావరి పోస్ట్ అంటే ఒక అనాలిసిస్ ఫ్యాక్టరీ.